నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సొంతం సంపాదించుకునే ఆస్తిలో నుంచి 30 సంవత్సరాల తర్వాత చెల్లెలకు ఆస్తిలో భాగం ఇవ్వాలంటే తన సొంత ఆస్తిలో నుంచి, తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి రాజశేఖర రెడ్డి అన్న వాళ్ళ చెల్లెలు విమలమ్మకు ఆస్తి పంచిచ్చినాడమ్మా అని అడుగుతాను నేను. రాజశేఖర రెడ్డి అన్న ఒక చెల్లెలుంది విమలమ్మ, పంచిచ్చినాడా భాగం, సగభాగం? లేదు. షర్మిలమ్మ భర్త అనిల్ ఉన్నాడు, మరి ఆమెకు చెల్లెలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఉంటే తన తండ్రి సంపాదించిన ఆస్తిని కానీ ఆ తర్వాత అనిల్ సంపాదించుకునే డబ్బులో నుంచి, ఆస్తుల్లో నుంచి సగభాగం తన చెల్లెలకు పంచిచ్చినాడా అని అడుగుతున్నా నేను. అది వద్దు, చంద్రబాబు నాయుడికి 2 చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. ఈరోజు నీ కూతురు, నీ మరిది కూతురు ఎవరినైతే అన్నా న్యాయం చేయని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, మా అన్న నాకు అన్యాయం చేస్తున్నాడు, నువ్వు న్యాయం చెయ్యన్నా అని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, ఆ అన్న చంద్రబాబు నాయుడు అన్న 2 ఉన్నారు చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. అక్క ఒకరు, చెల్లెలు ఒకరు. ఇచ్చినాడమ్మా. తన తండ్రి ఆస్తి 2 ఎకరాలలో ముక్కాలు ఎకరా పంచుకున్నారా? లేకుంటే ఇప్పుడు 930 కోట్లు అఫిడవిట్లో చూపించినాడు, 1,00,000 కోట్లు ఉందని చెప్పి మీడియా ముందు చెప్పినాడు ఆయన. 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, నాకేముంది, అన్యాయం చేయనీకి అన్నాడు, అవినీతి చేయనీకి చంద్రబాబు నాయుడు. ఈ 1,00,000 కోట్లలో హైమావతి గారికి, రాజేశ్వరి గారికి సగభాగం ఆస్తులు పంచినాడా? లోకేష్ పంచినాడా? లోక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది ఆయన వ్యక్తిత్వాన్ని హననం శత్రువులు చేసినారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే వేస్తున్నారు. ఇది ఎక్కడో లేరు తల్లి, శత్రువులు ఎక్కడో లేరు. సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఎవడు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ఎక్కడో లేరు. మన ఇళ్లలోనే చెల్లెళ్ళ రూపంలో తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు చెల్లెళ్ళ రూపం అయిపోయి అనలేకపోతానా నేను. అమ్మగారి రూపంలో కూడా నా తల్లి పగబట్టినారే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ పార్టీ పగబట్టింది, జనసేన పార్టీ పగబట్టింది, తెలుగుదేశం పార్టీ పగబట్టింది, ఢిల్లీలో ఉండే పెద్దలు పగబట్టినారు, ఇంట్లో ఉండే చెల్లెలు పగబట్టింది, అమ్మ ఆదరణ కరువైంది. మేము తప్ప ఎవరుండారు తల్లింగా? మేము ఒక్కరమేమ్మా ఉండేది. ఇంకా ప్రజలు, మేము, ఆ పైనుండే దేవుడు ఉండాడు. మీరు చెప్పినారు కదా దేవునికి అన్నీ తెలుసని. ఎస్, దేవునికి అన్నీ తెలుసు. దేవుని యొక్క న్యాయమే న్యాయం అన్నారు మీరు మీ ప్రకటనలో. ఇంకొక మాట కూడా నేను ప్రజలకు చెప్తా ఉన్నా. ఇది స్పష్టంగా మీకు అర్థం చేసుకోగలిగితే టోటల్ ఈ సమస్య అంతటికి మీకు అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా, పంచలేదా? ఒక్కటే లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. దీనికి సమాధానం కూడా చెప్పాలా. గౌరవనీయులైనటువంటి మాతృ సమానులైన విజయమ్మ గారు ఆస్తులు పంచినారు రాజశేఖర రెడ్డి గారు 2009లో. అయిపోయింది, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. కేసులో ఆయన ముద్దాయి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు కేసు పెట్టి. ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది. ఆస్తులు ఏదే కానీ అమ్మడానికి కానీ బదలాయింపు ఏమీ లేదు, కేసు తగ్గేంత వరకు ఆస్తులు అట్నే ఉండాలని చేసింది. నేను అడుగుతా ఉన్న విజయమ్మను, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటూ పోయినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటూ పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంటు. ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి 2 భాగాలైందని. ఆస్తి 2 భాగాలైందని. ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. ఇవన్నీ మేము మాట్లాడితే, ధర్మం చెప్తే, న్యాయం చెప్తే మేము గ్లోబల్ ప్రచారం. అసలు మీకు ఏం అధికారం ఉంది మీరు మాట్లాడడానికని చెప్పి మమ్మల్ని మాట్లాడుతున్నారమ్మా. ఎందుకు లేదమ్మా మాకు అధికారము? ఎందుకు లేదు మాకు అధికారం? చెప్పినా కదా, ఈ దేశంలో రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఆయనకు వ్యతిరేకమే. ఇంట్లో వాళ్ళు వ్యతిరేకమే, ఢిల్లీలో ఉండే వాళ్ళు వ్యతిరేకమే. అన్నీ కుట్రలే, అన్నీ మోసాలే, ఈవీఎం మిషన్లు మోసాలే. ఒకటే ఎంత ఓర్పుగా ఉన్నాడమ్మా మా నాయకుడు.
ఎంత సహనం ప్రదర్శిస్తున్నాడు తల్లి మా నాయకుడు. ఒక్క రోజన్నా బయటకు వచ్చి షర్మిలమ్మను కానీ సునీతమ్మను కానీ ఒక్క మాట మాట్లాడినాడు ఆయన. ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆయన్ను. ఇప్పుడు కూడా మాతో ఆయన మాట్లాడించడం లేదు. మా సహనం సచ్చి, మా ప్రేమ పుచ్చి మేము మాట్లాడుతున్నాం తల్లి, మాట్లాడతాం కూడా. ఈరోజు ప్రొద్దుటూరులో రాచమల్లు దగ్గర ఈ భక్తుని దగ్గర ప్రారంభమైనటువంటి ఈ పాత్రికేయుల సమావేశం, ఈ ఖండన ఇచ్చాపురం వరకు జరుగుతుంది. ఇంకా మేము మాట్లాడతాం. అన్ననే పదానికి కలంకమని మీరు చెప్పిన తర్వాత బాధ అవుతుంది మాకు. ఇంకందరం మాట్లాడతాం. ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడు ఖననం చేసినా కూడా మేము మాట్లాడతాం. ఇంకా వినయపూర్వకంగా అడుగుతానా తల్లి నిన్ను, చేతులు జోడించి, మా అమ్మతో సమానం. అసలు నిన్ను ఇవన్నీ నేను ప్రశ్నించడం అంటే నిజంగా ఇది ఆశ్చర్యమా, కలనా, నిజమా అనిపిస్తుంది నాకు. నీ దగ్గర సక్రమంగా కూడా నేను నిలబడలేను తల్లి. గౌరవము, భక్తిభావము, రాజశేఖర రెడ్డి అనే భార్య, మా నాయకుని తల్లివి, సక్రమంగా కూడా నేను నిటారుగా నిలుక్కొలుగు నిలవలేను. వినయం చేత కొద్దిగా వంగే ఉంటాను నేను నీ దగ్గర. మీరంటే నాకు అంత గౌరవము, అంత అభిమానము. ఎంత కర్మ తల్లి మాకు, మనందరికీ. ఈ వినోదాన్ని చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంత ఆనందిస్తుంటారమ్మా. పండగ చేసుకుంటుంటారు. ఉగాది పండగ నిన్న కాదమ్మా, ఈరోజు ఉగాది పండగ వాళ్ళకు. ఒక్కటి నేను మిమ్మల్ని అడగదలుచుకునేది ఏంటంటే, కుమారుడు కూతురు ఇరువురు సమానమే. సమస్య వచ్చింది, పరిష్కరించాల. తల్లివి, పెద్దదానివి, ఇద్దరిని కూర్చోపెట్టి అరసాల. జగన్ పక్క న్యాయం ఉంది. షర్మిలమ్మ ఆడపిల్ల ఆశపడుతుంది. కొడుకు చెప్పి, బిడ్డకు చెప్పి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా. మీ తండ్రి ఇచ్చిన ఆస్తులు నీకు చెందినాయి, మీ అన్నకి ఇచ్చిన ఆస్తులు మీ అన్నకు చెందినాయి. ఎవరి ఆస్తులు ఎవరు సంసారం వాళ్ళకి సంపాదించుకుంటున్నారు, ఎవరి కొద్దీ వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ నీకు ఏదన్నా ఆశ ఆడపిల్ల ఉంటే, నాకు ఇది కావాలన్నా అడిగితే మీ అన్న నీకు ఇస్తాడు. అంతే తప్ప హక్కుగా అధికారపూర్వకంగా అడగకూడదు అని ఆ బిడ్డకు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఏదన్నా ఇప్పియాలా? నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఇస్తా అంటున్నాడు. ఆయన ఎంఓయూ కూడా రాసినాడు. మీరు బజారుకి ఇడ్చి, రచ్చకిడ్చి, కొట్లాడి, ఆయన శత్రువులైన కాంగ్రెస్ పార్టీలోకి పోయి చంద్రబాబు నాయుడు ఇంటికి ఉప్పందించి ఇవన్నీ చేస్తే యాగన్నకైనా ప్రేమ ఉంటుంది తల్లి. రైట్. ప్రజలారా మీరు గమనించండి. ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ప్రజలు గమనించమని కోరుతాను నేను. ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి, ప్రతి సందర్భంలోనూ అప్పుడొకసారి షర్మిలమ్మకు ఆపద కలిగే ప్రతి సందర్భంలోనూ, షర్మిలమ్మకు తరపున ప్రకటన చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ అప్పుడొకసారి బయటకు వచ్చి షర్మిలమ్మ తరపున ఒక సాక్ష్యం ఇస్తుంది. ఎందుకమ్మా? మీ సాక్ష్యం 100% ప్రజలు నమ్ముతారని మీ నమ్మకం. రాజశేఖర రెడ్డి భార్యగా విజయమ్మ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ తల్లిగా ఓన్ చేసుకున్నారు. మా అమ్మ అని ఓన్ చేసుకున్నారు. అందుకే మా అమ్మ చెబితే ఏ కొడుకైనా నమ్ముతాడు. ఈ రాష్ట్రంలో నువ్వు చెబితే ఎవరైనా నమ్ముతారనే ఒకే ఒక అభిప్రాయంతో షర్మిలమ్మను కాపాడడానికి అప్పుడొకసారి బయటకు వచ్చి నువ్వు కాపాడుతున్నావు. మొదటిసారి నీ కొడుకును జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో షర్మిలమ్మ పార్టీలోకి పోయేటప్పుడు నువ్వు నిరోధించాల్సిన అవసరం, నివారించాల్సిన బాధ్యత లేదమ్మా. మీ భర్త గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే వారి మరణం తట్టుకోలేక గుండె నిలబడిపోయి మరణించిన వారి యొక్క కుటుంబాలను ఓదార్చడానికి నీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తానంటే అంగీకరించని సోనియా గాంధీ తప్పుడు కేసు పెట్టి నీ కొడుకును 16 నెలల కాలం పాటు జైల్లో పెట్టినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, అట్టి పార్టీలేకి నీ బిడ్డ పోతా ఉంటే నువ్వు మందలిచ్చినావా, నివారించినావా? పోయినావు. పోయిన తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కడప ఎంపీగా
మరొక వైపు నీ కుమారుడు నిలబెట్టిన అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అమెరికా నుంచి ప్రకటన చేసినావు తల్లి నువ్వు. ప్రజలారా, అమెరికా నుంచి ప్రకటన చేసిన ఆ తల్లి విజయమ్మ గారు ఏమని? కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అర్థమేమని? జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను ఓడించమని, బిడ్డను గెలిపించమని, కొడుకును ఓడించమని. ఎంతటి అన్యాయము, ఎంతటి పక్షపాతం తల్లి. కొడుకు మీద ఇంత పక్షపాతమా? బిడ్డను ప్రేమించే క్రమంలో కొడుకు యొక్క గౌరవాన్ని సర్వనాశనం చేస్తావా తల్లి? అయినా జగన్ పాపం భరించినాడు. ఇది అయిపోయింది. రెండవది, సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్స్ను బదలాయింపు చేస్తే నా కొడుకు జైలుకు పోతాడని నీకు తెలిసి షర్మిలమ్మ కోసం ఆ షేర్స్ను బదలాయింపు చేసినావంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా, నీ కొడుకు జైలుకు పోయినా పర్వాలనేగా తల్లి. ఇంతటి కాఠిన్యమా? అప్పుడైనా షర్మిలమ్మకు నువ్వు చెప్పలేదా? ఈ షేర్లు బదలాయింపు చేస్తే పాప మీ అన్న జైలుకు పోతాడు, ఇది పద్ధతి కాదని చెప్పకూడదా? చెప్పలే. అంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా, జగన్ జైలు పోయినా పర్వాలే. ఇది అయిపోయింది. నిన్న నేను జగన్ అన్న అనే పదానికే కలంకమని చెప్పి మాట్లాడితే మాకు బాధ కలిగి నిన్నొచ్చి నేను మాట్లాడితే వాస్తవ సత్యాలు తెలుగు ప్రజలందరికీ నేను చెబితే ఎక్కడ నీ కూతురు యొక్క గౌరవం దెబ్బతింటుందో, ఎక్కడ నీ కూతురు యొక్క వాదనను ప్రజలు పసిగడతారో అని చెప్పి ఆమె వాదనను నిలబెట్టే దానికోసం నీ కొడుకును పూర్తి అన్యాయస్తులు చేయడానికి సిద్ధపడి మళ్ళీ ఇది ఇస్తావా తల్లి? నువ్వు ఈ ప్రకటన ఇస్తావా? నీ మేనకోడలకు, నీ మేనల్లుడికి జగన్ అన్యాయం చేస్తానాడని చెప్పి. ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందమ్మా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలమ్మను మేలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా సమాజం దృష్టిలో హీనపరిచేదానికోసం ఇట్లా చేస్తే ఎంత అన్యాయం తల్లి. అయినా ఒక్కరోజు కూడా పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ నిన్ననలే, షర్మిలమ్మనలే, సునీతనలే, ఎవరిని ఒక మాట మాట్లాడలే. గమ్మునుండాడు, ఓర్పుగా ఉండాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పినాడు, నేను ఏమైతే ప్రేమతో నా చెల్లెలికి ఇవ్వాలనుకున్నానో అది ఇప్పుడు ఇవ్వకూడదు అనుకుంటానా. కారణం ఇదిగో నా చెల్లెలు ఈ విధంగా చేస్తాంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీలకు పోవడం కానీ, మన కుటుంబ విషయాలు రచ్చకి ఈడ్చడం కానీ, మన శత్రువును రాజకీయ ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం కానీ, ఇక్కడ జరిగే విషయాలు అక్కడికి ఉప్పు అందించడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత నీ బిహేవియర్ బాగలేదు కాబట్టి నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. కాకపోతే తిరిగి భవిష్యత్ కాలంలో నువ్వు పశ్చాత్తాప పడితే నేను తప్పకుండా నీ పట్ల అన్ననే ప్రేమను, మమకారాన్ని, కరుణను చూపిస్తా అని చెప్పినాడు. ఇంతే తప్ప మరొకటి నేనేమి ఇయ్యను చేయను అని కూడా చెప్పలేదు ఆయన. మరి ఇట్ట సందర్భాలలో ప్రతిసారి మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే తప్పు కాదమ్మా. నాలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే నాలాంటి వ్యక్తులందరూ కూడా ఇంత బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే గన కారణం మా సహనం చచ్చిపోయింది. మా నాయకునికి సహనం ఉంది కానీ, మా జగన్కు సహనం ఉంది కానీ మాకు చచ్చిపోయింది తల్లి. ఇంకా మేము భరించలేకపోయే మేము మాట్లాడుతున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాట్లాడింది షర్మిలమ్మ గారు. అన్ననే పదానికే కలంకము. అసలుకు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంట. జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంట. రాష్ట్రమంతా ఏమంటున్నారు తల్లి తెలుసునా? అందరు తల్లులు ఇలాంటి కొడుకు నా గర్భాన జన్మించలేదే అంటున్నారు తల్లి. జగన్ లాంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అంటున్నారు అమ్మలందరూ. ఇది సత్యం అమ్మా, ఇది సత్యం, ముమ్మాటికి సత్యం ఇది. ఇప్పటికైనా నేను ప్రశ్నించేది ఒకటే, షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని, మీరు సమాజ ధర్మం ప్రకారం అమ్ముదామనుకుంటే తండ్రి ఆస్తిలో భాగం ఇచ్చినాడు, అయిపోయింది. అన్న ప్రేమతో ఇస్తే తీసుకోవాలా, లేకుంటే వదిలేయాలా. అన్నకు వ్యతిరేకంగా శత్రువులతో చేతులు కలపడం అనేది తప్పు తల్లి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు నేను. నా చిన్నమ్మ కూతురు ఉంది. మా చిన్నమ్మ కూతురు, మా అమ్మ చెల్లెలు కూతురు. మేము చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటాం. ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగే ఉంటాం. మేము మా చెల్లెళ్ళము. నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు మా చిన్నమ్మకు.
15 సంవత్సరాల కిందట చిన్న చిన్న కుటుంబ సమస్యల వలన ఆస్తులుగా తల్లి చిన్న చిన్న ఇగో సాటిస్ఫాక్షన్ ఒక చెల్లెలు ఒక తమ్ముడు వ్యతిరేకించినారు నన్ను. ఒక చెల్లెలు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెలు కాదు, ఒక చెల్లెలు ఒక తమ్ముడు వ్యతిరేకించినారు. వ్యతిరేకించి కొట్లాడినారు. రైట్, హక్కు ఉంది ఆ పాపకు, కొట్లాడచ్చు. తమ్మునికి హక్కు ఉంది, అలిగినాడు, మాట్లాడలే, రైట్, మంచిదే. కానీ ఒక దురదృష్టవ రోజు నా రాజకీయ ప్రత్యర్థి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వరదరాజిరెడ్డి ఇంటికి వినారు. వాళ్ళ దగ్గరికి ఇల్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వరదరాజిరెడ్డి ఇంటికి పోయి వారితో చెలిమి చేసినారు. ఇప్పటికి 15-16 సంవత్సరాలైన తల్లి. వారి ముఖం నేను చూడలే. నా తల్లి మరణించినప్పుడు కూడా వాళ్ళు రావద్దనే కోరుకునే నేను. ఇంతే కదమ్మా. ఈ రాయలసీమలో, ఈ కడప జిల్లాలో ఎవరైనా, ఆంధ్రప్రదేశ్లో అయినా అంతే, ముఖ్యంగా మన రాయలసీమలో కడప జిల్లాలో అయితే మరీ ఎక్కువ. మన శత్రువులతో చేతులు కలిపి మన కుటుంబ గౌరవాన్ని బజారికి ఈడ్చి మన వ్యక్తిత్వాన్ని హననం చేసి మన నాశనాన్ని చెల్లెలు కోరుకుంటే, శత్రువుల కొంపకు పోతే ఇంతకంటే అన్యాయం ఉందే? సునీతమ్మ అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ప్రపంచానికి తెలిసి చంద్రబాబు నాయుడుతో కలిసింది 2 సార్లు. ప్రపంచానికి తెలిసి సునీతమ్మ కలిసింది 2 సార్లు. ప్రజలారా, మనస్సాక్షిగా చెప్తాను నేను, మనసా వాచే కర్మేనా. ఈ ప్రపంచానికి తెలియకుండా సునీతమ్మ మరొక 19 సార్లు గెలిచింది. మరొక 19 సార్లు గెలిచింది చంద్రబాబు నాయుడును. కలిసిన ప్రతిసారి 1-1, కలిసిన ప్రతిసారి 1-1. ఈడ జరిగే ప్రతి విషయాలు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాయి. షర్మిలమ్మ కలిసిందని నేను చెప్పలే, సునీతమ్మ. షర్మిలమ్మ అయితే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని తప్పులు చేస్తున్నాడు, అన్ని మోసాలు చేస్తున్నాడు. విమర్శించాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రతిరోజు విమర్శించాలా? విమర్శించదు షర్మిలమ్మ. జగన్ విమర్శిస్తుంది. 100 మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది, మళ్ళీ ఎవరన్నా ఏమన్నా కనుక్కుంటారని చెప్పి ఒక్క మాట అట్టనేది చంద్రబాబు నాయుడును. ఈ పిల్లి మొగ్గలన్నీ ఎవరు కనుక్కోలేరు తల్లి, ఎవరు కనుక్కోలేరు. ప్రజలందరికీ ఇవన్నీ ఎరుకే. మీరు సమాజ ధర్మం ప్రకారం ఉండినా రైట్, లేదు న్యాయస్థానానికే పోతాం కోర్టు కంటే పోయినారు, కోర్టుకు పోయినారు. ఆ ఎంఓయూ రద్దు చేసినాడు, మీరు బెయిల్ రద్దుకు ప్రయత్నం చేసినారు, ఆయన ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఎన్సీఎల్టీలో ఆయన గెలిచినాడు, నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో ఆయన గెలిచినాడు. మీరు మళ్ళీ చెన్నై పైకోర్టులో వేసినారు, రైట్. న్యాయం ప్రకారం పోతా అంటే కోర్టులో వేసినారు. కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ప్రెస్ ముందుకు రావాకండి. లేదు సమాజ ధర్మం ప్రకారం అయితే కనుక నువ్వే తల్లివే పెద్ద మనిషివి, కూర్చోపెట్టి మాట్లాడి కొడుకు ఏదైనా ఇస్తే ఇప్పించుకొని ఇచ్చి బిడ్డను శత్రువుల ఇంటి దగ్గరికి పోకుండా, శత్రువుల పార్టీలు ఉండకుండా, అన్నను బజారుకి ఈడ్చకుండా అది ఏమి కట్టడి చేయాలనో చేయి తల్లి. సమాజ ధర్మం ప్రకారం వస్తే జగన్మోహన్ రెడ్డి సంసిద్ధమే, లేదు న్యాయస్థానం ప్రకారం పోతే ఆయన సంసిద్ధమే. మరి న్యాయస్థానానికి పోయి మీరు ఆస్తుల విషయంలో భాగముందని అడిగిన తర్వాత ఆయన కుమారుడు సంపాదించుకునే ఆస్తుల్లో చెల్లెలు భాగముందని పోయింది. తండ్రి సంపాదించుకునే ఆస్తుల్లో కాదు, కొడుకు సంపాదించుకునే ఆస్తుల్లో 30 ఏళ్ళ తర్వాత పోయింది, నాకు భాగముంది నాకు అని. న్యాయస్థానాన్ని వినావు, న్యాయస్థానంలో తీర్పు వచ్చేందుకు ఉండు తల్లి షర్మిలమ్మ. విజయమ్మ గారు కూడా ఉండాలి అంతవరకు. మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు షర్మిలమ్మ గారు మాట్లాడతారు? మా అన్న షెడ్డోడు, మా ఆయన అన్న పదానికే కలంకము, అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు, ఎన్నెన్ని సైతాన్ సైన్యము, చెడ్డ ముఖ్యమంత్రి, ఏంటేంటో మాట్లాడినారు. ప్రతిసారి ప్రెస్ ముందుకు వచ్చి రావాకండి. ప్రెస్ ముందుకి న్యాయస్థానాన్ని మీరు నమ్ముకొని ఉంటారా? ప్రెస్ ముందుకు రావాకండి. సమాజ ధర్మాన్ని నమ్మి మీరు ఉంటారా? నువ్వే పరిష్కారం చేయి. ఈ 2 కాదు మేము ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతామా, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తామంటే రాచమల్ల లాంటి అభిమానులు, ప్రాణమిచ్చే వాళ్ళు లక్షల మంది ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు ప్రతిరోజు ఉంటాం తల్లి, ప్రతిరోజు మాట్లాడతాం. మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం నుంచి కాపాడేదానికి, వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పేదానికి. చివరిగా పూజనీయ భావం కలిగినటువంటి తల్లితో సమానమైన విజయమ్మ గారికి క్షమించు తల్లి, ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలే. మనసును బండ చేసుకొని మాట్లాడుతున్నా తల్లి, నా నాయకుని కోసం,
ఈ అధర్మాన్ని భరించలేక ఆయన వ్యక్తిత్వాన్ని ఇంత నీచంగా మీరు హననం చేస్తా అంటే తట్టుకోలేక మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే తప్పనిసరిగా సత్యాలను వెలికి తీసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా.